ఉన్నాడు దేవుడు నాకు తోడు, విడనాడెన్నడు ఎడబాయడు. ఉన్నాడు దేవుడు నాకు తోడు, విడనాడెన్నడు ఎడబాయడు. కష్టాలలోనా నష్టాలలోనా వేదనలోనా శోధనలోనా ఉన్నాడు దేవుడు నాకు తోడు, విడనాడెన్నడు ఎడబాయడు. ఉన్నాడు దేవుడు నాకు తోడు, విడనాడెన్నడు ఎడబాయడు. గాఢాంధకారములో సంచరించిన, కన్నీటిలోయలో మునిగి తేలిన, గాఢాంధకారములో సంచరించిన, కన్నీటిలోయలో మునిగి తేలిన, కరుణలేని లోకము కాదనను, కరుణలేని లోకము కాదనను, కన్నీరు తుడుచును నన్ను కొన్నవాడు. ఉన్నాడు దేవుడు నాకు తోడు, విడనాడెన్నడు ఎడబాయడు. యెహోవా సన్నిధిలో నివసింతును, చిరకాలమాయనతో సంతసింతును. యెహోవా సన్నిధిలో నివసింతును, చిరకాలమాయనతో సంతసింతును. కృపా మధుర క్షేమములే నా వెంటే ఉండును, కృపా మధుర క్షేమములే నా వెంటే ఉండును. బ్రతుకు కాలమంతయు హర్షింతును. ఉన్నాడు దేవుడు నాకు తోడు, ఎడబాయడెన్నడు విడనాడడు. కష్టాలలోనా నష్టాలలోనా వేదనలోనా శోధనలోనా ఉన్నాడు దేవుడు నీకు తోడు, విడనాడెన్నడు ఎడబాయడు. ఉన్నాడు దేవుడు మనకు తోడు, విడనాడెన్నడు ఎడబాయడు. హల్లెలూయా 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 హల్లెలూయా.
జీసస్. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. మాకు తోడుగా దేవా నీకు వందనాలు, స్తోత్రం తండ్రి. వాడి నడక ఎడబాయక మాకు తోడుగా ఉన్నందుకు ఇమ్మానుయేలు దేవా, we honor the presence of Lord. We love thee, we honor thee. We talk to us, O Lord. Be with us, guide us, lead us, help us, bless us. దయచేసి మీ బైబిల్ ఓపెన్ చేయండి. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21, 22, 23 వచనాలు మనందరం కలిసి చదువుకుందాము. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21, 22, 23. ఆమె ఒక కుమారుని కనెను. తన ప్రజలను వారి పాపము నుండి ఆయన రక్షించును గనక ఆయనకు యేసు అని పేరు పెట్టుదనను. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనెను, ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదనని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతా జరిగాను. ఇమ్మానుయేలు అను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థం. ప్రభా నీ కొందరు ఎంతవరకు మాకు తోడుకున్నారు. నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుచిన దేవాని కొందరు వచ్చిన బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. ఓ ప్రభా సంఘాన్ని దీవించండి ప్రభా. నీ కృపకే దేవాని కొందరు అనేక మందిని రప్పించిన దేవాని కొందరునైనా నీకే మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తున్నాం నాయన. నిష్పరమైన దాసును ఏర్పరిచి మీరు మాట్లాడి మమ్మల్ని దీవించి ఆశ్రయించి సంతోషము సమాధానము మించి ఇమ్మానుయేలు దేవా మాకు తోడుగా ఉండి ఆదరించి కాచి కాపాడి మమ్మల్ని ఆలకించి మా ప్రార్థన ఆలకించి దీవించి శక్తినిచ్చి బలాన్నిచ్చి నడిపించమని నిష్పరమైన దాసును ఏర్పరిచి మీరే మాట్లాడి మహిమ ఘనత ప్రభావం పొందుకొని మాకు రావాల్సిన రక్షణ ఉద్యమం తెచ్చామని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. షోర్ బైబిల్స్ ప్లీజ్. నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునే ఉన్నది. దై వర్డ్ ఈజ్ ఎ ల్యాంప్ అంటు మై ఫీట్ అండ్ ఎ లైట్ అటు మై పాత్. దయచేసి కూర్చోండి. వచ్చిన మిమ్మల్ని అందరినీ దేవుడు బహుగా ఆశ్రయించి దీవించి కాచి కాపాడును గాక. మనం కొన్ని వారములుగా మనము ఇమ్మానుయేలు దేవుడు మనకు తోడు, దేవుడు మనకు తోడు అని అర్థం ఇచ్చే దేవుని గురించి ప్రతి వారం మనం నేర్చుకుంటున్నాం. దేవుడు మనకు తోడుగా ఉంటే జీవితంలో మనకి ఏ లోటు లేదు. చిన్న బిడ్డలు ఉన్నారు, చిన్న బిడ్డలు అభం శుభం తెలియని బిడ్డలు రోడ్డు క్రాస్ చేయాలి భయపడతారు. స్కూల్కి వెళ్ళాలి, రోడ్డు క్రాస్ చేయాలంటే భయం, ఏం జరుగుతుందో తెలియదు. ఏ వెహికల్ వస్తుందో, ఏ మనిషి వస్తాడో, ఏమొస్తుందో తెలియదు, భయం. అటువంటి భయంగా నిలబడుతున్న వ్యక్తికి గబగబా అతని తండ్రి వచ్చి చేపట్టుకున్నాడు. ఎంత ధైర్యం! ఇంకా భూమి తలకిందలైపోయినా భయపడ్డా బిడ్డ. పక్కనే తండ్రి ఉన్నాడు తోడుగా. ఆ చేపట్టుకుంటున్నాడు తండ్రి. ఆ చేపట్టుకున్నటువంటి తండ్రి చూస్తాడు, ధైర్యంగా అటు వెహికల్ వచ్చినా కాలు వచ్చినా ధైర్యంగా క్రాస్ చేయగలుగుతాడు. ఎందుకని పక్కన తండ్రి ఉన్నాడు. నీ జీవితంలో నా సోదరుడు నా సోదరి కష్టంలో ఉన్నావా, నష్టంలో ఉన్నావా, వేదనలో ఉన్నావా, దుఃఖంలో ఉన్నావా, కన్నీటిలో ఉన్నావా, నీ సొంతంగా ఈ రోడ్స్ అనగా నీ జీవితంలో ఎదురే క్రాస్ రోడ్స్ ని నీ జీవితంలో ప్రయాణములో ఆత్మ సంబంధి ప్రయాణంలో నీకు నీవుగా వెళితే గమ్యాన్ని చేరుకోలేవు నా సోదరుడా. మధ్యలో ఎన్నో తుఫానులు, ఎన్నో సునామీలు, భయంకరమైన వేదనలు. యూ కెనాట్ hold the situation with your own strength. You need a God, my brother and sister. His name is Immanuel, which means God with us. His name is Jesus. Hallelujah. యేసు కనుక నీకు తోడుగుంటే నీ జీవితంలో ఎన్ని కష్టములు వచ్చినా, ఎన్ని నష్టములు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా happily, bravely you can cross the roads, you can cross the rivers, you can cross the seas, because God is with us. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు నా సహోదరుడు నా సహోదరి. అనేకమైనటువంటి భక్తులకి జీవితంలో మనం నేర్చుకుంటున్నాం. దేవుడు వారికి తోడుకున్నప్పుడు ఎన్ని అద్భుత కార్యాలు చేశారో మనం నేర్చుకున్నాం. మరి ముఖ్యంగా ఇజ్రాయేల్ అందరూ కూడా బబులోను అనే దేశంలో ఉన్నప్పుడు దేవుడు వారిని ఎలా నడిపించుకొచ్చినాడు. వారందరూ కూడా అనేకమైన 100 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చి యెరూషలేముకు వచ్చి అక్కడ ఆ స్థలంలో దేవునికి మందిరాన్ని తిరిగి ఎలా కట్టుకున్నారో మనం నేర్చుకున్నాం. వారి దేవుడు తోడుగా ఉండి శోధనలు వచ్చిన సైతానుడు అడ్డగించిన దేవుడు తోడుగా ఉండి ఆ మందిరాన్ని చక్కగా కట్టుకోవడానికి దేవుడు ఎలా కృప జీవించినాడో మనం నేర్చుకున్నాం. టుడే we want to learn some other things, my brother and sister. They have constructed a beautiful church for the Lord, beautiful temple for the Lord. వారందరూ కూడా అక్కడ కూడుకొని ఉన్నారు, దేవుని ఆరాధించడానికి వచ్చినారు, దేవునికి మందిరం చక్కగా కట్టుకున్నారు. ఇప్పుడు దేవుని ఆరాధన చేయాలి, దేవుని వాక్యాలు వినాలి, వారు నడిపించే ఒక నాయకుడు కావాలి. దేవుడు ప్రార్థన చేశాడు, దేవుడు వారిని నడిపించడానికి సిద్ధపడ్డాడు. ఈ రోజు నువ్వు నేర్చుకున్నటువంటి పాఠం, ఆత్మీయ పాఠం ఏంటో నా సోదరుడు నా సోదరు తెలుసా? నీ జీవితంలో దేవుడు కనుక నేను తోడుగా ఉంటే నీ జీవితంలో ఎన్ని ఆశీర్వాదాలు వస్తాయి. ఒకటి. రెండవది, దేవునికి తోడుగా ఉండాలంటే అసలు నువ్వేం చేయాలి, నేనేం చేయాలి, ఈ సంగతి నేర్చుకుందాం. దేవుడు మనకు తోడుగా ఉండాలంటే ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా చేస్తే దేవుడు మనకు ఖచ్చితంగా తోడుగా ఉంటాడు. రెండవది, తోడుగా ఉన్నప్పుడు మనకెన్ని ఆశీర్వాదాలు. ఈరోజు మనం నేర్చుకోవాలి. దేవుని మందిరాన్ని, చక్కని మందిరాన్ని మనకి ఇచ్చినాడు, మిమ్మల్ని అందరినీ దేవుడు నడిపించినాడు. వీ హ్యావ్ టు లెర్న్, వీ హ్యావ్ టు గో టు ద లార్డ్ డే బై డే, డే బై డే క్లోజర్ టు జీసస్.
ఈరోజు మనం నేర్చుకుందాం కొన్ని ఆత్మ సంబంధమైన పాఠాలు. సరే, వీరందరూ కూడా బబులోను దేశంలో నుండి ఇజ్రాయేల్ అనగా యెరూషలేముకు వచ్చినారు. చక్కని మందిరం కట్టుకున్నప్పుడు అక్కడికి ఒక భక్తుడు వచ్చాడు. వీరి కొరకు దేవుడు పంపించాడు ఒక భక్తుడిని. ఆ భక్తుడి పేరు ఎజ్రా. ఇతని పేరు ఎజ్రా. టైటిల్ ఏమో స్క్రైబ్, శాస్త్రి అంటారు తెలుగులో. శాస్త్రి అంటే ఒక స్క్రైబ్. ఇతని పేరు ఎజ్రా శాస్త్రి. ఎజ్రా పేరు, శాస్త్రి అనేది టైటిల్. ఎజ్రా శాస్త్రి. ఇతన్ని దేవుడు పంపించినాడు. అక్కడ మందిరాన్ని కట్టుకున్నారు. ఈ మందిరంలో ఉన్న వారందరినీ దేవుని దగ్గర నడిపించడానికి ఈ ఎజ్రాని దేవుడు పంపించాడు. మళ్ళీ అక్కడ బబులోను దేశంలోనండి ఇతడు వచ్చినాడు. ఇతడికి దేవుడు తోడుగున్నాడు. ఎందుకు తోడుగున్నాడు? తోడుకున్నప్పుడు వారికి ఎటువంటి ఆశీర్వాదాలు వచ్చినాయి. నేర్చుకుంటే మన జీవితంలో కూడా దేవుడు తోడుగుండాలని మనం ఏం చేయాలి? తోడుగుంటే దేవుడు మనకి ఎన్ని ఆశీర్వదిస్తాడు మనం నేర్చుకోగలుగుతాం. చూడండి, బైబిల్ ఉన్నవారందరూ తీయండి. ఎజ్రా గ్రంథము 7వ అధ్యాయము. చాలా జాగ్రత్తగా నేర్చుకోండి. ఈ ఆత్మీయ పాఠాలు మీ జీవితంలో ఎంతో ఆశీర్వాదకరంగా దేవుడు చేయబోతున్నాడు. మీ జీవితాన్ని మార్చబోతున్నాడు. దేవుడు మీకు తోడుగా ఉండబోతున్నాడు. కాబట్టి ఈ ఆత్మ సంబంధమైన పాఠాలు మనం శ్రద్ధగా విందాము. ఎజ్రా రాసినటువంటి గ్రంథము 7వ అధ్యాయము చదువుతున్నాను, చూడండి. వారు చక్కగా దేవుని మందిరాన్ని దేవుని కొరకు ప్రతిష్ఠించుకున్నారు. ఆ మాట ముందు చదివి ఈ తర్వాత వెళ్తాం. చూడండి, 6వ అధ్యాయము 396 పేజీ. 396 పేజీ బైబిల్ ఏంటి? 396 పేజీ, 6వ అధ్యాయము 15వ వచనం చూడండి. 15వ వచనం ముందుగా, రాజైన దర్యావేషు ఏలుబడి యందు 6వ సంవత్సరము ఆదారు నెల 3వ నాటికి మందిరము సమాప్తి చేయబడెను. అప్పుడు ఇజ్రాయేలును, యాజకులను, లేవీయులను చెరలో నుండి విడుదల నొంది తక్కిన వారును దేవుని మందిరమును ఆనందముతో ప్రతిష్ఠించిరి. దేవుని మందిరాన్ని ఎలా ప్రతిష్ఠించుకున్నారంటమ్మా? ఆనందముతో. ఎందుచేత? దేవునికి మందిరములో ఏమున్నదమ్మా? ఆనందం. దేవునికి మందిరములో సంతోషం. దేవునికి మందిరములో విశ్రాంతి. ఇటువంటి ఆశీర్వాదం మనం పొందుకోవాలి నా సోదరుడా, నా సోదరి. గాడ్ ఈజ్ విత్ us. ఇలాగ చక్కగా దేవుని మందిరాన్ని ప్రతిష్ఠించుకున్నారు. ప్రతిష్ఠించుకున్న తర్వాత ప్రతిష్ఠించుకున్న తర్వాత ఒక సంగతి జరిగింది. ఏమిటది? ఇప్పుడు చూడండి, 7వ అధ్యాయం. ఈ సంగతులు జరిగిన పిమ్మట, ఆఫ్టర్ దీస్ థింగ్స్, ఆఫ్టర్ ద చర్చ్, ఆఫ్టర్ టెంపుల్ వాజ్ డెడికేటెడ్ unto the Lord, sanctified unto the Lord, these things happened. 7th chapter and verse 1. ఈ సంగతులు జరిగిన పిమ్మట పారసీక దేశపు రాజైన అర్తహషస్తు యొక్క ఏలుబడిలో ఎజ్రా బబులోను దేశము నుండి యెరూషలేము పట్టణమునకు వచ్చెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 6వ వచనం. ఈ ఎజ్రా 6th verse. ఈ ఎజ్రా ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాను గురించిన మోషే యొక్క ధర్మశాస్త్రమందు ప్రవీణత గల శాస్త్రి. రెండు నేర్చుకోం. ఇతని పేరేంటమ్మా? ఎజ్రా. ఇతడు ప్రవీణత కలిగిన శాస్త్రి. రెండు కలిపితే ఎజ్రా శాస్త్రి. ఈ ఎజ్రా శాస్త్రి దేవుడు పంపించినాడు దేవుని మందిరానికి. వచ్చిన తర్వాత దేవుని కొరకు దేవుని మందిరాన్ని ఎలా వారు ప్రతిష్ఠించినారో ఇతడు కూడా తన్ను తాను దేవునికి ప్రతిష్ఠించుకున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎలాగో ప్రతిష్ఠించుకున్నాడో మనము కూడా ఈ రోజు దేవునికి ఎలాగో ప్రతిష్ఠించుకుంటే దేవుడు మన తోడుకుంటాడు. ఒక చక్కని మాట ఇక్కడ రాయబడింది ఎజ్రా గురించి. చూడండి, బైబిల్ అందరూ చూడండి, 10వ వచనం. 7th chapter verse 10. చూడండి ఎంత చక్కని మాట ఎజ్రా గురించి రాయబడిందో. ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి, 1 దాని చొప్పున నడుచుకున్నటకును, 2 మూడవది ఇశ్రాయేలులకు దాని కట్టడలను విధులను నేర్పుటకును ఏం చేసుకున్నాడమ్మా? దృఢ నిశ్చయము చేసుకొనును. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని మందిరంలో దేవుని కొరకు మందిరం ప్రతిష్ఠింపబడిన తర్వాత ఇటువంటి వారు కావాలి. ఎజ్రా లాంటి వారు కావాలి. ఎజ్రా శాస్త్రి లాంటి వారు కావాలి. ఇతడు దృఢ నిశ్చయం చేసుకున్నాడంట. తాను ప్రతిష్ఠించుకున్నాడంట. ఎలాగో? దేవునికి ధర్మశాస్త్రమును ఏం చేశాడంటమ్మా? పరిశోధించి, లేఖనములను పరిశోధించి, సర్చ్ ద స్క్రిప్చర్స్ అన్నాడు యేసు ప్రభు. అవి అన్ని కూడా నన్ను గురించి సాక్ష్యం చెప్తున్నావు కాబట్టి లేఖనములను చదవండి, బైబిల్ చదవండి అని దేవుడు చెప్పలేదు, యేసయ్య చెప్పలేదు. ఏమన్నాడమ్మా? బైబిల్ చదవండి అని చెప్పలేదు. సర్చ్ ద బైబిల్, పరిశోధించండి దేవునికి మందిరానికి వచ్చి దేవుని యొక్క బైబిల్ని అన్నాడు. ఈ ఎజ్రా అంటున్నాడు, నేను చదవడం కాదు, ఐ విల్ పరిశోధిస్తాను. ఐ విల్ సర్చ్ ద బైబిల్, I will read the Bible, I will search the Bible.
బైబిల్ చదవడం వేరు, బైబిల్ని పరిశోధించడం వేరు. బైబిల్ చదివితే కొన్ని నీకు సంగతులు అర్థమవుతాయి, కానీ బైబిల్ని పరిశోధిస్తే దేవుడు నీకు కనపడతాడని దేవుని స్తోత్రం. హల్లెలూయా. బైబిల్ నీకు చదివితే అందులో ఉన్న సంగతులు అర్థమవుతాయి, కానీ పరిశోధిస్తే ఈ దేవుడే నీకు కనపడతాడు, యేసే నీకు కనపడతాడు. యెహోవా దేవుడు, ఇమ్మానుయేల్ దేవుడు నీకు దర్శనాన్ని ఇస్తాడు. నా సహోదరుడా, ఓ నా సహోదరే, దేవునికి బైబిల్ గ్రంథాన్ని, ఇది మనుషులు రాసిన గ్రంథం కాదు, దేవుడు రాసిన గ్రంథం. ఇది నీ చేతిలో నువ్వు చదివితే, ఇఫ్ యు రీడ్ ద బైబిల్, you can understand the word of God. But if you search the Bible with a diligent heart, నీ హృదయాన్ని దేవునికి ఇచ్చి ఆ వాక్యం ఏమున్నది, నా గురించి ఏం నేర్చుకోవాలి అని గనక నీవు చదివితే, God will reveal himself to you. You can see Jesus and he will be with you. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇతడు ఎజ్రా శాస్త్రి ఏం నిర్ణయించుకున్నాడమ్మా? ఐ వాంట్ టు రీడ్ కాదు, దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని, దేవుని యొక్క గ్రంథాన్ని నేను పరిశోధిస్తాను అనుకున్నాడు. ఒకటి మనం కూడా అలా చేయాలి. దేవుని బైబిల్ గ్రంథం ఎలా చదవాలి? మనం ఏదో హిస్టరీ బుక్ చదివినట్టుగా, ఈ లోకంలో ఉన్నటువంటి పుస్తకాలు చదువుతున్నట్టుగా, నవలు చదువుతున్నట్టు కాదు. భక్తి శ్రద్ధలతో యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించు, దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. పరిశోధించడం అంటే ధ్యానం. ఏముంటుంది? బైబిల్ నేర్చుకోవాలి, నా జీవితాన్ని ఎలా మర్చుకోవాలి, దేవునికి దగ్గరగానే వెళ్ళాలి. ఇలా కనుక మనం చదివితే దేవుడు మనకు తోడుగా ఉంటాడు. ఒకటి. రెండవది ఏం చేశాడు చూడండి, ఎజ్రా ఏమన్నాడు? రెండవది, పరిశోధించి దాని చొప్పున నడుచుకున్నట్టుగా అందరూ దేవుని స్తోత్రం చేసిన దేవుని స్తోత్రం. హల్లెలూయా. నాట్ ఓన్లీ రీడింగ్, నాట్ ఓన్లీ సర్చింగ్ ద బైబిల్, బట్ హి హస్ డిసైడెడ్ టు ఫాలో ద బైబిల్. ఇది చాలా మంది మనం మిస్టేక్ చేస్తుంటాం. బైబిల్ చదువుకుంటాము, ధ్యానం చేస్తుంటాము, కానీ దాన్ని ఫాలో కాం. వాట్ ఈస్ ది యూజ్? వాట్ ఈస్ ది యూజ్? ట్రాఫిక్ రూల్స్ ఉన్నాయి, మనకు తెలుసు. ఎడం చేతివే వెళ్ళాలి అని అన్నది ట్రాఫిక్ రూల్. అచ్చా, మనం చదువుతున్నాం, చెబితే విన్నాం. ఇప్పుడు నేను రైట్ సైడ్కి వెళ్తే నాకేం జరుగుతుంది? యాక్సిడెంట్ జరుగుతాయి. ఎందుకని? బికాజ్ ఐ ఫెయిల్డ్ టు ఒబే ద ట్రాఫిక్ రూల్స్. ఇజ్ ఇట్ నాట్? ఎడం చేతి వెళ్ళమని ట్రాఫిక్ రూల్స్ చెప్తున్నది, నేను కుడి చేతి వెళ్తుంటే ఐ నో ఎడం చేతి వెళ్ళాలని, బట్ ఇఫ్ ఐ డోంట్ ఒబే, ఐ విల్ ఫెయిల్ అండ్ రిసీవ్ ది యాక్సిడెంట్స్ ఇన్ మై లైఫ్. దేని వాక్యం కూడా అంతే నా సోదరుడు, నా సోదరి. దేని వాక్యం చదవడం మాత్రమే కాదు, పరిశోధించడం మాత్రమే కాదు, దాని చొప్పున నడుచుకోవాలి. బైబిల్ ఏం చెప్తుంది? నడుచుకోవాలి. ఉదాహరణ చెప్తుంది, దొంగతనం చేయవద్దు. ఇది బైబిల్ చెప్పిన మాట. డో నాట్ స్టీల్. చదివాను, చెబితే విన్నాము, బట్ అన్లెస్ ఐ ఒబే ఇట్, వాట్ ఈస్ ది యూజ్? దొంగతనం చేసుకుంటూ వెళ్ళిపోతుంటే చదివి విని ఏం ప్రయోజనం? వ్యభిచారము చేయవద్దు, దొంగతనము చేయవద్దు, తల్లిని సన్మానించము, ఇవన్నీ నరహత్య చేయవద్దు, ఇవన్నీ దేవుడు చెబుతున్నాడు. ఇవన్నీ కూడా 10 ఆజ్ఞలు మనం చూసి ఇక్కడ పెట్టిన్నాం, చదువుతున్నాము. బట్ వీ హ్యావ్ టు ఫాలో దెమ్. ఎప్పుడైతే దాన్ని చదివి ఫాలో అవుతున్నామో అప్పుడు దేవుడు మనకి తోడుగా ఉంటాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంతేగాని చదివి పక్కన పెట్టేస్తే దేవుడు మనకి తోడుగా ఉండడు. ఒకటి, దేవుని గ్రంథాన్ని పరిశోధించి చదవాలి. రెండవది, ఏం చదువుతున్నామో దాని ప్రకారంగా నడుచుకోవాలి. మూడవది ఏమన్నాడు చూడండి, ధర్మశాస్త్రం పరిశోధించి దాని చొప్పున నడుచుకున్నటకును. మూడవది, ఇజ్రాయేలుకు దాని కట్టడలను విధులను నేర్పుటకును దృఢ నిశ్చయము చేసుకును. హల్లెలూయా. మొట్టమొదటగా నేను చదివి నేర్చుకోవాలి, ఆ ప్రకారం నడుచుకోవాలి, అప్పుడు ఇతరులకు నేను బోధించాలి. మనందరం కూడా దేవుడి గొప్ప కృప అనుగ్రహిస్తున్నాడు. ప్రతి వారం వస్తున్నాము, దేవుని గ్రంథాన్ని నేర్చుకుంటున్నాము, చదువుకుంటున్నాము. వీ హ్యావ్ టు ఫాలో దెమ్. ఒకటి, ఫాలో అయిన తర్వాత అప్పుడు మనం ఇతరులకు, నీ తల్లిదండ్రులకు రక్షణ లేదనుకోండి, నీ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి చెప్పు, వారు వింటారు. నీ స్నేహితుల దగ్గరికి వెళ్ళు, చెప్పు, వారు వింటారు. నీ కొలీగ్స్కి చెప్పు, వారు వింటారు. ఏది చదివానో, ఏది గ్రహించానో అది నేనే ఫాలో కాకుండా ఇతరుల దగ్గరికి వెళ్ళి ఫాలో కమ్మంటే ఎలా ఫాలో అవుతారు? చాలా మంది ఇలా ఉంటారు. మనం అలా ఉండద్దు. ఎజ్రా అటువంటి వాడు కాడు. ఎజ్రా, he has a great determination to search the Bible, to follow it and to teach. Then the last one is to teach. Before teaching, he followed it, he read the Bible, searched the Bible. మనం కూడా అంతే నా సోదరుడు, నా సోదరి. దేవుడిలో నీ తోడుగుండాలని ఆశపడుతున్నావా? నీ జీవితంలో ఎన్ని కష్టములు వచ్చినా, ఎన్ని నష్టములు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా దేవునికి తోడుగా ఉంటే జయం అనేది. దేవునికి తోడుగా ఉండాలంటే ఒకటే మార్గం, దేవుని పరిశుద్ధ గ్రంథాన్ని నువ్వు పరిశోధించి చదవాలి, దాని చొప్పున నడవాలి, అప్పుడు ఇతరులకు ప్రకటన చేయాలి. చెప్పండి, మొట్టమొదటి ఏం చేయాలి? దేవుడు మన తోడు ఉండాలంటే దేవుని గ్రంథాన్ని పరిశోధించి చదవాలి. ఒకటి. రెండవది, దాని చొప్పున నడుచుకోవాలి. మూడవది, అప్పుడు ఇతరులకు ప్రకటన చేయాలి. మరి చాలా మంది ఎలాగుంటారో ప్రభు చక్కని మాట చెప్పాడు. చూద్దాం ఒకసారి. మత్తయి సువార్త 23వ అధ్యాయం చూడండి. మ్యాచ్ ద గాస్పెల్ 23rd చాప్టర్. మ్యాచ్ ద గాస్పెల్ 23rd
చాప్టర్. ఎంత చక్కని మాట చెప్తున్నాడు చూద్దాం, విందాం. మాథ్యూ 23:1. అప్పుడు యేసు జన సమూహములతోనూ తన శిష్యులతోనూ ఇట్లైనను. ఏముందమ్మా మాట తర్వాత ఏముంది? శాస్త్రులను పరిశీలను మోషే పీఠమందు కూర్చుండేవారు గనుక వారు మీతో చెప్పు వాటన్నిటిని అనుసరించి గైకొనండి, అయినను వారి క్రియల చొప్పున చేయకుడి. ఎందుకు? వారు చెప్పుదురే గాని చేయరు. ఎవరమ్మా? శాస్త్రులు పరిశీలు. ఎజ్రా ఎవరమ్మా? శాస్త్రి. కొంతమంది శాస్త్రులు ఉన్నారు. ఈ శాస్త్రాలు ఉన్నారంట, చెప్పుదురే గాని చేయరు. దొంగతనము చేయవద్దని చెబుతారంట శాస్త్రులు. వెళ్ళి గుళ్ళని దోచేసుకుంటారు, ఆలయాలని దోచేసుకుంటారు వాళ్ళు దొంగతనం చేసి. కొంతమంది ఉన్నారు అలాగూ. అబద్ధము చెప్పవద్దు చెబుతారు, వాళ్ళు బయటికి వెళ్ళి చెప్పేదంతా అబద్ధాలే. వారు చెప్పుదురే గాని చేయరు. ఇటువంటి వారికి దేవుడు తోడుకుంటాడా? తోడుకుంటాడు. ఈ ఎజ్రా శాస్త్రి, ఈ శాస్త్రులు కొంతమంది ఎలా ఉన్నారు. బట్ ఈ ఎజ్రా శాస్త్రి ఎలా ఉన్నాడమ్మా? పరిశోధించుటకును, దాన్ని నేర్చుటకును, ఫాలో అవుటకును, తర్వాత బోధించుటకును. ఈ శాస్త్రి వేరు, ఈ శాస్త్రులు వేరు. ఈ శాస్త్రులు చెబుతారు గాని చేయరు. ఈ శాస్త్రి ఎజ్రా శాస్త్రి అయితే ఏది చెప్పేవాడు చేశాడు, ఫాలో అయ్యాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజు మనం ఎలా ఉండాలి? ఇలా ఉండాలి. వీ షుడ్ బి ఎన్ ఎగ్జాంపుల్ ఆన్ టు అదర్స్. మనం ఏదైతే చెబుతున్నామో అలా మనం ముందుకు ఫాలో అవ్వాలి. దెన్ వీ హ్యావ్ టు టెల్ అదర్స్. బిఫోర్ టెల్లింగ్ అదర్స్ ఐ హ్యావ్ టు ఫాలో వాట్ ఐఎమ్ టీచింగ్, వాట్ ఐఎమ్ ప్రీచింగ్. దెన్ ఐ విల్ బి విత్ ద లార్డ్. ఒకవేళ గనక నేను ఇతరులకు చెబుతున్నాను, నేను ఫాలో కావడం లేదు, అప్పుడు దేవుడు నన్ను ఏమంటాడు తెలుసమ్మా? ఓ మనుషుడా, నీ కంటిలో ఉన్న దూలమును ఎంచుకొనక ఎదురువాని కంటిలో ఉన్న నలుసులు చూచుడేయాలా? ముందు వేషధారి, ఓ హిపోక్రైట్, టేక్ ద బీమ్ ఫ్రమ్ యువర్ ఐస్. అప్పుడు తీసివేస్తే, నీ కంటిలో ఉన్న దూలాన్ని తీసివేస్తే ఎదుటి వ్యక్తిలో ఉన్నటువంటి పాపాలు తప్పులను ఉంటే నలుసులు లాంటివి అప్పుడు నీకు కనబడతాయి. ఎదుటి వాని వ్యక్తిలో నలుసులు ఉన్నాయి, నీ కంటిలో ఏమన్నది దూలం ఉంది అంటాడు ప్రభు నన్ను. ఎందుకని? ఐ ప్రీచ్ బట్ ఐ డోంట్ ఫాలో. అప్పుడు దేవుని దృష్టి నేను ఎవరినమ్మా? వేషధారిని. ప్రభు అంటున్నాడు, ఎజ్రా ఎటువంటి వాడమ్మా? వేషధారి కాడు. ఏమి చెప్పేవాడో అది ఫాలో అయ్యాడు, అది చదివాడు. ఈరోజు మనం కూడా అంతే, వేషధారులుగా మనం ఉన్నామా? దేవుడు మనకు తోడుగా ఉండడు. ఇమ్మానుయేలు. ఆ దేవుడు మనకు తోడుగా ఉండాలంటే దేవుని గ్రంథం చదవడం మాత్రమే కాదు, ఫాలో అవడం మాత్రమే కాదు, ఇతరులకు బోధించడమే కాదు. ఎవ్రీడే ఐ హావ్ టు చెక్, నేను ఏదైతే చెబుతున్నానో అది ఫాలో అవుతున్నాను నా జీవితంలో. అప్పుడు దేవుడు మనకు తోడుకుంటాడు. నా సోదరుడా, నా సోదరి, అర్థమైందా? దేవుడు మనకు తోడు. ఇమ్మానుయేలు, దేవుడు మనకు తోడు. తోడు తోడు నేర్చుకుంటున్నాం. ఎలాగ తోడుకుంటాడు? ద సీక్రెట్ నౌ గాడ్ రివీల్ చేయి. ఈరోజు చెప్పినాడు, దేవుడు యేసే మనకు తోడుగా ఉండాలంటే ప్రతి దినము ఏం చేయాలమ్మా? దేవుని గ్రంథాన్ని చదవాలి, పరిశోధించి చదవాలి. మరి మొట్టమొదటి ఇది పరీక్ష చేసుకుందాం. ఎలా చదువుతున్నాం దేవుని యొక్క గ్రంథాన్ని? ఆదివారం బైబిల్ పట్టుకొని దేవుని మందిరికి వచ్చినప్పుడే చదువుతున్నామా? లేదంటే మన జ్ఞాపకం వచ్చినప్పుడే చదువుతున్నామా? లేదా దేవుడు కోరుకున్నట్టుగా చదువుతున్నామా? ఏం కోరుకుంటున్నాడు చెప్పినాను. యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివా రాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దివా రాత్రములు. వారానికి ఎన్ని పగలున్నాయి, ఎన్ని రాత్రులున్నాయి? వారానికి 7 పగళ్ళు 7 రాత్రులు. మనం ఇప్పుడు చదవాలి దేవుని వాక్యం, ప్రతి ఆదివారం చదవాలి. అంతేనా? ఎలా ఉందా బైబిల్? దివారాత్రములు అంటే ఏమిటమ్మా? 7 రోజులు, 7 పగలున్నాయి, 7 రాత్రులున్నాయి. మరి ఇప్పుడు చదవాలి. పగల అంటావా, రాత్రి అంటావా? నీకు ఎప్పుడు వీలుంటుందో పగల రాత్రి చదవమని చెప్తున్నాడు. పోనీ పగలొద్దు, రాత్రి వద్దు, నీకు ఎప్పుడు వీలుంటుందో పగలు కానీ రాత్రి కానీ ఒక సమయం పెట్టుకో. ప్రతిరోజు దేవుని పరిశుద్ధ గ్రంథాన్ని మనము చదవాలి. వీ హ్యావ్ టు రీడ్ ద బైబుల్ ఎవ్రీ డే. వై వీ నీడ్ టు రీడ్ ద బైబుల్ ఎవ్రీ డే? దేవుడు చెప్తున్నాడు, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. టుడే వీ హ్యావ్ టేకెన్ ద బ్రేక్ఫాస్ట్. అందరూ బ్రేక్ఫాస్ట్ తీసుకుని వచ్చాం, కొంతమంది తీసుకోలేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మధ్యాహ్నం భోజనం చేస్తున్నాం, సాయంత్రం భోజనం చేస్తున్నాం. వై ఆర్ టేకింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్ అండ్ డిన్నర్. అలాగ కనుక మనం భోజనం చేయకపోతే మన శరీరాలు కృషించిపోతాయి. దేవుని మందిరంలో రావడానికి శక్తి ఉండదు, దేవుని వాక్యం ప్రకటించడానికి చదవడానికి మన శక్తి ఉండదు. ఈ లోకంలో మనం జీవనోపాధి సంపాదించుకోవడానికి వెళ్ళి బ్యాంకులో కానీ, ఆఫీసులో కానీ, నీ కాలేజీలో కానీ పని చేయడానికి నీకు శక్తి సరిపోదు. నీకు శక్తి కావాలంటే నువ్వు తినాలి, ఆహారం తినాలి. అందుకనే మన శక్తి కావాలని మనం తింటున్నాం, తినాలని కానీ తినడం లేదు మనం. అలా తినేవారు కూడా ఉన్నారు.
కడుపు కోసమే తినేవారు ఉన్నారు. ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందామో ఇలా తినడానికే పుట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మనం అటువంటి వారం కాదు. ఎందుకు తింటున్నామంటే జీవించడానికి తింటున్నాం అంతే. అలా తింటున్నాం కాబట్టి మనలో ఏమొస్తుందమ్మా? శక్తి. ఇప్పుడు దేవుని గ్రంథం ఏమిటి? నువ్వు ఏమి భోజించడానికి ఏం తింటున్నావో దానివల్ల నీకు శక్తి వస్తుంది. ఈ బైబిల్ ఎప్పుడైతే చదువుతున్నావో ఇది కూడా ఏ మీల్, ఏ లంచ్, ఏ డిన్నర్, ఏ బ్రేక్ఫాస్ట్, ఇది కూడా దేవుడిచ్చినటువంటి ఆత్మ సంబంధమైన ఆహారం. ఉదయం లేగానే టిఫిన్ తింటున్నాం, మధ్యాహ్నం భోజనం చేస్తున్నాం, సాయంత్రం భోజనం చేస్తున్నాం, శక్తి కలిగి ఈ లోకంలో జీవించగలుగుతున్నాం. నీలో, నీ శరీరంలో ఆత్మ కూడా ఉన్నాడు నా సోదరుడు, నా సోదరి. ఈ ఆత్మ, ఆ స్పిరిట్ జీవించాలంటే ఆత్మ కూడా ఆహారం కావాలి. నువ్వు తింటున్నటువంటి శరీర సంబంధమైన టిఫిన్స్, లంచెస్, భోజనాలు నీ ఆత్మకి ఆహారాన్ని పెట్టలేవు. There is only one meal that can provide your spirit is the word of God. నీలోని ఆత్మకి ఆహారం పెట్టడానికి అవసరమైన ఆహారం, నిజమైన ఆహారము ఇదే. అందుకే ప్రభు అన్నాడు, నేనే నిజమైన ఆహారం అని. దేవుని వాక్యము, ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని ఉండెను, వాక్యమే దేవుడే ఉండెను. ఆ దేవునికి తోడుగా ఉండాలంటే ఇదే వాక్యము నా సోదరుడు, నా సోదరి. ఎవ్రీ డే, ఎవ్రీ నైట్ వీ హ్యావ్ టు రీడ్ అట్లీస్ట్ once a day, once in a night at least we read the Bible. చదువుతాం. ఇలా చదివితే దేవుడు మనకి తోడుగా ఉంటాడు నా సోదరుడా, నా సోదరి. ఇలా చదువుతున్నప్పుడు దేవుడు మనం తోడుకున్నప్పుడు దెన్ చదివేసి వదిలిపెట్టడం కాదు. వీ హ్యావ్ టు అండర్స్టాండ్. ఏం చదివాం ఈరోజు, ఏం చదివాం ఈరోజు, దాన్ని మెడిటేట్ చేయాలి. మెడిటేట్ చేస్తున్నప్పుడు వీ కెన్ డైజెస్ట్, దెన్ దెర్ ఇస్ ఎ ఛాన్స్ టు ఫాలో ఇట్. ఏది చదివి మర్చిపోయినామో దానివల్ల మనకి ప్రయోజనము లేదు. ఇప్పుడు శరీర సంబంధం ఆలోచన చేద్దాం. చాలా మంది మనలో బ్రేక్ఫాస్ట్ చేసాం, మార్నింగ్ చేసిన బ్రేక్ఫాస్ట్ అలాగే ఉంది కడుపులో. ఏం జరుగుతుందో తెలుసమ్మా? కడుపు నొప్పి వస్తుంది. ఐ హ్యావ్ టు రన్ టు ద డాక్టర్. అన్లెస్ వాట్ ఐ ఈట్ డైజెస్టెడ్ ఐ కెనాట్ రిసీవ్ ది స్ట్రెంగ్త్. నువ్వు ఏదైతే తిన్నావో అది బ్రేక్ఫాస్ట్ కావచ్చు, లంచ్ కావచ్చు, డిన్నర్ కావచ్చు, నువ్వు తిన్నది అరిగి నప్పుడు ఆ తిన్నటువంటి ఆహారము రక్తంగా మారి నీ శరీరంలోకి వెళ్ళి నీకేమిస్తుందమ్మా? బలాన్ని ఇస్తుంది. అది అరగకపోతే నీకేమొస్తామా? బలం కాదు, నీరసం వస్తుంది. డూ యు నో దట్? కడుపు నొప్పి అంటాం కదా, ఎందుకు వస్తుందమ్మా? తిండి సరిగా అరగకపోతే కడుపు నొప్పి వస్తుంది. డాక్టర్ పరిగెత్తుకుని వెళ్తాం కదా. అది అరిగినప్పుడు అది రక్తంగా మారి నీ దేహానికి ఏమిస్తుందమ్మా? శక్తి. అలాగే దేవుని వాక్యం చదివినప్పుడు దాన్ని ధ్యానం చేయకపోతే నీకేం ప్రయోజనం లేదు. నీ యొక్క ఆత్మకి ఎటువంటి ప్రయోజనం లేదు. అయితే ఇప్పుడు నువ్వు ధ్యానం చేస్తున్నావో, అది డైజెస్ట్ చేసుకుంటున్నావో, ఈ వాక్యము నీ హృదయానికి, నీ యొక్క ఆత్మకి బలాన్నిచ్చి నీ ఆత్మని ధైర్యంగా నిలబెట్టుతుంది నా సోదరుడా, నా సోదరే. దీని వాక్యం చదవడం మాత్రమే కాదు, ధ్యానం చేయాలి. అప్పుడు ఈ ఆత్మలో నువ్వు తీసుకున్నటువంటి ఈ యొక్క ఆత్మసమైన ఆహారానికి బలాన్ని ఇచ్చి దేవుని కొరకు నిలబెట్టేదిగా చేస్తుంది నా సోదరుడా, నా సోదరి. అంచేత మనం నేర్చుకున్న సంగతి, దేవుడు మనకు తోడుగా ఉండాలి అంటే ఏం చేయాలో మనం నేర్చుకున్నాం. ఏం చేయాలమ్మా? దేవుని గ్రంథాన్ని దివారాత్రను చదవమని చెప్పినాడు. మనకి ఒక సమయం పెట్టుకుందాం దేవుని గ్రంథాన్ని చదవడానికి. చదవడం మాత్రమే కాదు, దాన్ని ధ్యానం చేయడానికి కూడా మనం సమయం పెట్టుకుందాం, ధ్యానం చేద్దాం. అప్పుడు ధ్యానం చేసిన తర్వాత నాకు డైజెస్ట్ అయినప్పుడు ఐ విల్ ఫాలో ఇట్, ఐ విల్ ఫాలో ఇట్. చదివి పక్కన పెట్టమంటే ఐ కెనాట్ ఫాలో. ఇప్పుడు చూడండి, బయటికి వెళ్తున్నాను, ఒక అందమైన స్త్రీ కనబడింది. లేఖనం చెప్తున్నది, మోహపు చూపుతో చూచు ప్రతి వాడును అప్పుడే తన హృదయంలో ఆమె యందు వ్యభిచారం చేసిన వాడను. చిన్నప్పటి నుంచి చదువుతున్నాను ఈ మాట, కానీ ధ్యానం చేశాను. నా హృదయంలో అది జీర్ణించుకున్నాను. ఒక స్త్రీ వెళ్తుంది, చూడగానే నేను జీర్ణించుకున్నట్టు ఈ వాక్యం నాతో చెప్తాం, తప్పు, డోంట్ డూ దట్. అలాగే ఏదైనా దొంగతనం చేయాలని ఆశతో గబగబా వెళ్ళిపోయినాను, వెంటనే నాలో నా వాక్యం చెప్తుంది, దొంగతనం చేయొద్దు. ఎందుకని? ఐ హావ్ డైజెస్టెడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. తల్లిదండ్రులు సన్మానించము. తల్లిదండ్రులు ఎదురు తిరుగుతున్నారు అనుకోండి, వెంటనే నాలో వాక్యము, తల్లిదండ్రులు ఎదురు తిరగవద్దు, సన్మానించు. దేవుని మందిరం రాకుండా ఆదివారాలు ఎక్కడికో వెళ్తున్నాను అనుకోండి, విశ్రాంతి దినం పరిశుద్ధంగా ఆచరించము, దేవుని మందిరానికి వెళ్ళు. నీవు ఏదైతే డైజెస్ట్ చేసుకున్నావో ఆ వాక్యం నీతో మాట్లాడుతుంది, నీ తప్పులను సరిదిద్దుతుంది. వెంటనే ఐ విల్ రెక్టిఫై మై సెల్ఫ్, ఐ విల్ కమ్ టు ద లార్డ్ అండ్ ఐ విల్ రికన్సైల్ విత్ ద లార్డ్. దేవుని మందిరానికి వచ్చి నా తప్పులు ఒప్పుకొని ఆయనతో నేను
సరైన మార్గంలో, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం అనే మార్గంలోకి వెళ్ళగలుగుతా. అందుచేత నా సహోదరుడా, నా సహోదరి, దేవుని వాక్యం చదవాలి, ధ్యానం చేయాలి, దాని చొప్పున మనము నడుచుకోవాలి. అప్పుడు ఎవరైనా వ్యక్తి దొంగతనం చేయడానికి వెళ్తున్నాడు, బాబు దొంగతనం తప్పునైనా చేయొద్దు అంటే వ్యక్తి ఏంటాడు, వింటాడు, ఖచ్చితంగా వింటాడు. ఎందుకని? యూ హ్యావ్ ఫాలోడ్ ఇట్, యూ హ్యావ్ ప్రాక్టీస్డ్ ఇట్. డెఫినెట్లీ he will fear to do the same act before you. ఎందుకని? you have obeyed the word of God, you have practiced it. The person who heard from you will fear to do that sin. అర్థమవుతుందా మీకు? నేనే దొంగతనం చేస్తున్నాను అనుకోండి, వెళ్ళి బాబు దొంగతనం చేయొద్దంటే నువ్వెవడో నాకు చెప్పడానికి పో అంటాడు. బట్ నేను దొంగతనం చేయకుండా దొంగతనం చేయొద్దని చెబితే you will fear, because the spirit which is in me will work in me. It also works in others also.